ప్రజలారా అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగను మీ ఫ్యామిలీతో సుఖ సంతోషాలతో గడపాలని మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఈరోజు ఒక క్రైమ్ న్యూస్ చదువుతాను. కాకతీయ పేపర్లో రాశారు, వలపు వల లక్షల రూపాయలు లూటి అనేది టైటిల్ పెట్టి అయితే రాసిన హెడ్లైన్. ఇది కరీంనగర్కి సంబంధించిన వార్త, క్రైమ్ న్యూస్ ఇది. ఇన్స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్, నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్, బెదిరింపులతో లక్షలాది రూపాయల వసూలు, 100 మంది వరకు బాధితులు, భార్యాభర్తల భాగోతం బట్టబయలు. ఇక ఇది భార్యాభర్తలు కలిసి చేసిందంట ఇద్దరు. దాదాపు 100 మంది వరకు బాధితులు ఉన్నట్టు దీంట్లో రాసిండ్రు. ఇక లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఎరగా మార్చుకొని మెల్లగా పరిచయాలు పెంచి చివరకు బ్లాక్మెయిల్ దాకా వెళ్ళిన భార్యాభర్తల దందా కరీంనగర్ రూరల్లో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ స్కామ్లో దాదాపు 100 మంది వరకు బాధితులుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేల కరీంనగర్ రూరల్ పోలీసులు యాగడాలకు అడ్డుకట్ట వేసి దంపతుల భాగవతాన్ని బట్టబయలు చేశారు. గత 2 ఏళ్లుగా కరీంనగర్ రూరల్ మండలంలో ఆరేపల్లిలోని శ్రీ సాయి నివాస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఈ దంపతులు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అప్లోడ్ చేస్తూ పరిచయాలు పెంచుకునేవారు. అకౌంట్ ఫాలో అయిన వారితో ఫోన్ ద్వారా సంప్రదింపులు పెంచి డబ్బులు తీసుకొస్తే అపార్ట్మెంట్కు రావాలని ఆహ్వానించేవారని పోలీసులు వెల్లడించారు. కరీంనగర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులు, యువకులు ఇలా అపార్ట్మెంట్కు వచ్చినట్లు తేలింది. అపార్ట్మెంట్లో బాధితులు ఉన్న సమయంలో భర్త గుట్టు చప్పుడు కాకుండా వారి నగ్న వీడియోలను ఫోన్లో రికార్డ్ చేసి అనంతరం అవే ఆయుధాలుగా మార్చేవారు. వీడియోలు వైరల్ చేస్తామని బెదిరిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పరువు పోతుందనే భయంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు కూడా డబ్బులు చెల్లించినట్లు సమాచారం. వసూలు చేసిన సొమ్ముతో అపార్ట్మెంటు ఈఎంఐలు చెల్లించడం, టాటా కారు కొనుగోలు చేయడం, ఏసీలు, సోఫా సెట్లు, ఖరీదైన బెడ్స్తో విలాసవంతమైన జీవితం సాగించినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రోజున కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ నిరంజన్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఏడాది పరిచయం, 14 లక్షల దోపిడీ అంట. సిఐ నిరంజన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తికి భార్యాభర్తలు పథకం ప్రకారం తమ వలలో పడేసుకున్నారు. సదరు వ్యక్తికి బాగా సన్నిహితంగా మారి భర్తతో కలిసి మద్యం సేవిస్తూ మహిళతో ఎక్కువసార్లు గడిపాడని తెలిపారు. ఈ క్రమంలో మాయమాటలతో అపార్ట్మెంటు, కారు ఈఎంఐలు కూడా అతనితోనే చెల్లింపులు చేయించినట్లు పేర్కొన్నారు. డబ్బులు అయిపోవడంతో బాధితుడు కొంతకాలంగా రావడం మానేయగా వాట్సాప్ కాల్స్ ద్వారా ఒత్తిడి పెంచినట్లు సిఐ తెలిపారు. తన వద్ద ఇక డబ్బులు లేవని వదిలేయాలని కోరిన 5 లక్షలు ఇస్తేనే మర్చిపోతామని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. డబ్బులు ఇవ్వకపోతే అతని నగ్న వీడియోలను కుటుంబ సభ్యులకు పంపుతామని, చంపుతామని కూడా బెదిరించినట్లు తెలిపారు. భయంతో చివరకు బాధితుడు 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని శ్రీపురం కాలనీ బోర్డు వద్ద నగదు అప్పగించాడని సిఐ నిరంజన్ రెడ్డి వివరించారు. మిగిలిన 4 లక్షలు 2 రోజుల్లో పంపిస్తానని చెప్పిన బాధితుడు ఇప్పటి వరకు మొత్తం 14 లక్షల వరకు ఇచ్చానని, ఇక తనకు వేధించవద్దని వీడియోను తొలగించాలని తెలిపారు. బ్లాక్మెయిల్ దందాకు పోలీసుల బ్రేక్, 24 గంటల్లో భార్యాభర్తల అరెస్టు. వేధింపులు తాళలేక బాధితుడు బంధువులు, సన్నిహితులకు జరిగిన విషయం వెల్లడించగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు సూచించినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఫోన్పే ద్వారా భార్యాభర్తలకు చెల్లించిన డబ్బులకు సంబంధించిన ఆధారాలు సమర్పించడంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు రూరల్ పోలీసులు 2 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టగా బుధవారం టేస్టీ దాబా వద్ద ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానాస్పదంగా కనిపించిన భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు సిఐ తెలిపారు. బాధితులను నగ్నంగా చిత్రీకరించిన వీడియోలో ఉన్న మొబైల్ ఫోన్లు, బాధితుడు ఇచ్చిన చెక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాలని కోర్టు ఆదేశించినట్లు వెల్లడించారు. నిందితులైన భార్యాభర్తలు మంచిర్యాల జిల్లాకు చెందిన వారని, వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారని సిఐ నిరంజన్ రెడ్డి వివరించారు. గత కొంతకాలంగా కరీంనగర్లో నివసిస్తూ సోషల్ మీడియా వేదికగా బ్లాక్మెయిల్ దందా సాగించినట్లు తెలిపారు. కేసును 24 గంటల్లోనే ఛేదించిన రూరల్ పోలీసులు సిబ్బందిని ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు. వలపు వల లక్షలు లూటి. ఒక 2 సంవత్సరాలుగా కరీంనగర్లోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తూ ఇక సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ వాళ్ళకి లైక్లు, వాళ్ళ ఫాలోవర్స్తో ఫోన్లో మాట్లాడుతూ పరిచయాలు పెంచుకొని వాళ్ళని ఇంటికి రావాలని, ఇంటికి డబ్బులు తీసుకొస్తేనే ఇంటికి రావాలని చెప్పేసి వాళ్ళతో ప్రైవేట్గా గడిపిన వీడియోలను వాళ్ళ భర్తనే, మళ్ళీ బయటోడు కాదు, వాళ్ళ భర్తనే ఆయనతోనే మద్యం సేవిస్తూ ఆయనే ప్రైవేట్ గడిపిన వీడియోలను అవి తీసి వచ్చిన సదరు వ్యక్తులతో బ్లాక్మెయిల్కి పాల్పడుతూ
డబ్బులు డిమాండ్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో ప్లాట్ ఈఎంఐలు, కారు కొనడం, సోఫా సెట్లు కొనడం, లగ్జరీ లైఫ్ అనిపించడం. వాడి సొమ్ము కాదు, వాడు సంపాదించింది కాదు కదా. ఇట్లుంది అన్నమాట కథ ఇది. ప్రజలు మన వైసవ న్యూస్ ఛానల్ ప్రజలను అప్రమత్తం చేయడానికి నేను ఈ న్యూస్ చదువుతున్నాను. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం, జాగృతం చేయడం వైసవ న్యూస్ లక్ష్యం. ఇలాంటి సమాచారం ఏదున్నా కానీ మిమ్మల్ని మీరేమైనా అనుకోని పరిస్థితుల్లో ఇట్లా ఏమైనా జరిగితే కంపల్సరీ మీ స్థానిక దగ్గరున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఎందుకనంటే ఇలాంటి సంఘటనల్లో బాధితులు ఎక్కువ బయటికి రారు. కాబట్టి బాధితులు బయటికి రారు కాబట్టి ఇట్లాంటి ఆగడాలు జరుగుతూ ఉంటాయి. పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, మహిళల డీపీపీలు పెట్టొద్దు, సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేయొద్దు, మార్ఫింగ్కి పాల్పడితే చేతులు కాలే కాకులు పట్టుకోవడం చందంగా, క్రైమ్ జరిగినాక బాధపడటం కంటే జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి సంఘటనల్లో బాధితులు బయటికి రారు. కుటుంబ పరువు, గౌరవము, ఆర్థిక స్వావలంబన ఇలాంటివన్నీ వాళ్ళు కోల్పోతారు. కాబట్టి బాధితులు ఎక్కువ కేసులు పెట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లాంటి నేరగాళ్ళ ఆగడాలు చలామణి అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలారా, ఇట్లా సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని మనకి పరిచయం లేని వ్యక్తులను ఇంటికి పిలిచి వాళ్ళతో చాలా చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ అని అసలు ఎంత దారుణంగా ఉందనంటే, మన ఫోన్ మన దగ్గర ఉన్నా కానీ మన అకౌంట్లో డబ్బులు ఖాళీ అయ్యే రోజులు వచ్చినాయి. ఓటీపీలు పంపించేసి, ఆ లింకులు పంపించి, ఆ లింకులు ఓపెన్ చేయించేసి ఇట్లాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తెలిసి పప్పులో కాలేయకండి, బురదలో కాలేయకండి. ఎందుకనంటే ఒక కుటుంబం ఉంటుంది, మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటుంది, మీ అమ్మ నాన్న, సమాజంలో ఒక పేరు గౌరవం ఉంటుంది. తాత్కాలిక ఆనందాల కోసం జీవితాన్ని ఫనంగా పెట్టి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి అయితే మన ఛానల్ ద్వారా కోరుతున్నాను.